నుంచి పొద్దున బయలుదేరి శ్రీశైలం ట్రిప్ వెళ్ళే భాగంగా మేము దిండి ప్రాజెక్టు తర్వాత పిరమిడ్ ఇవన్నీ చూసుకున్నాము. వీళ్ళందరూ కూడా నలుగురు ఔత్సాహికులైనటువంటి వాళ్ళు మోటార్ సైకిల్ ఉన్నారు, మేము వెనకాల ఫాలో అయ్యి వచ్చాము. ఆ దిండి ప్రాజెక్ట్ తర్వాత శ్రీశైలం వెళ్ళే దారిలో కొద్దిగా పక్కకు వస్తే మనకు ఉమామహేశ్వర స్వామి దేవాలయం చూడండి. ఇది చాలా పురాతనమైంది, ప్రసిద్ధి చెందింది. అంటే 2వ శతాబ్దం నాటి దేవాలయం ఇది. ఇక్కడ ఏంటంటే దీన్ని మనం శ్రీశైలం ముఖద్వారం, తూర్పు ద్వారం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకేంటంటే ఎంత అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి దృశ్యం, జ్యోతిర్లింగాల్లో ఒక లింగం అని కూడా దీన్ని అంటారు. అక్కడ చూడండి, అది చూసారా, అక్కడ ఆ కొండలపై నుంచి నీళ్లు జాలువారుతూ ఆ కొండలు ఎంత ప్రశాంతతకు మారిపోయారు, ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఈ కొండలు, ఈ వాతావరణం చూస్తే అల్లసాని పెద్దన రచించినటువంటి ఆ వనచరిత్ర కావ్యంలో ప్రవరాఖ్యుడికి సంబంధించినటువంటి పద్యం గుర్తొస్తుంది. అట జనకాంచ భూమిసురుడు అంబర చుంబి శిరశ్చరఝరీ పటల ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలము కటిక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము. చూడండి, ఆ పద్యం గుర్తొస్తుంది. అంత అద్భుతంగా ఉంది. ఎత్తు అయినటువంటి కొండలు చుట్టూరు చూడు ఎంత అద్భుతంగా ఉందో. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కొండలో ఇక్కడ స్వామివారు ఉన్నారు కొండపైన. ఇక్కడ ఏంటంటే మనకు ఎండాకాలం వచ్చేటప్పటికి చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కారణం ఏంటంటే ఈ చుట్టూరు చెట్లు, వాతావరణం, దీనివల్ల మనకు ఎండ చాలా తక్కువ ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చుట్టూరు దృశ్యం. ఇక్కడి నుంచి కింద ఆ డౌను. అసలు ఏంటంటే ఒక్కసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ మనసు ప్రశాంతంగా ఉండి ధ్యానం చేసుకొని పోతే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంది. ఇది నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. నల్లమల అడవులని నేను ఇంతకుముందు ఎప్పుడు వినడమే కానీ ఎప్పుడు లోపలికి వెళ్ళి చూడలా. ఈరోజు ఆ నల్లమల అటవీ ప్రాంతానికి వచ్చాం. మా ట్రూప్ అంతా మోటార్ సైకిళ్ళు, మేము వెనకాల కారులో ఫాలో అవుతూ వచ్చాం. ఇక్కడి నుంచి బయలుదేరి ఇంకా మేము శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళబోతున్నాం. అంతా శుభం జరగాల. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఇటు రండి. ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోండి. మీరు ఎంత తృప్తి చెందుతారో అంత తృప్తి చెందుతారు. ఇప్పుడు నల్లమల అడవి ప్రాంతంలో ఉమామహేశ్వర దేవస్థానం ఉన్నాం. సో స్వామిని దర్శించుకున్నాం. అక్కడేమో ప్రసాదం హాయిగా చక్కటి భోజనం వేడివేడిగా పెట్టారు, తిన్నాం. ఇంకా మా వాళ్ళు ఏంటంటే శ్రీశైలం కారులో పోవడం ఎందుకులే, ఇదిగో ఇక్కడ శ్రీశైలమునకు దారి అని ఉంది చూడండి, అదిగో చూపిస్తున్నాను చూసుకోదు. శ్రీశైలమునకు దారి అని ఉంది. అంటే ఒకప్పుడు ఋషులు మునులు పూర్వకాలంలో ఎప్పుడన్నా వెళ్ళేవాళ్ళే కానీ ఇదిగో ఆ శ్రీశైలానికి దారి కొరకు ట్రై చేస్తున్నారు. కానీ ఇది నిజంగా ఒక అద్భుతం. ఉందో లేదో తెలియదు కానీ మనకి ఈ శ్రీశైలానికి దారి కానీ ఇలా కానీ ఉంటే చాలా అద్భుతం. అందుకనే శ్రీశైలానికి ఈ ఉమామహేశ్వర దేవస్థానం ఉత్తర ద్వారం అంటారు. అంతా గొప్పదైనటువంటి దర్శించుకున్నాము. చూడండి బ్రహ్మాండమైనటువంటి కొండలు. ఆహా ఆహా ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. మా వాళ్ళు మోటార్ సైకిల్లో వచ్చినటువంటి అలసట మర్చిపోయి ఆనందంగా సేద తీరుతున్నట్టు హ్యాపీగా అందరూ చిరునవ్వులు చిందిస్తున్నారండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీ అందరికి కూడా పునర్దర్శన ప్రాప్తిరస్తు.